సో మనము మామూలుగా మత మార్పిడి గురించి మాట్లాడుకుంటే మన ఇండియా పాపులేషన్కి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అంటే ఒక భిన్నమైన చాలా అంటే మెయిన్గా ఏంటంటే పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి రకరకాల థాట్స్ అంటే వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది. సో మరి అందరూ కూడా ఇంత హెవీ పాపులేషన్ మొత్తం కూడా ఒకటి అంటే కొన్ని రకాల ఒక రిలీజియన్ని ఫాలో కావాలంటే అసాధ్యం అది. ఎందుకంటే మనిషి అనేవాడు ఎప్పుడు కూడా ఒకటే వేలో ఉండడు. ఎంతసేపు ఆ మైండ్ ఫ్లక్చుయేట్ అవుతుంటుంది, అటు పోదామా ఇటు పోదామా అనే డైలమాలు ఉంటాడు. కాబట్టి ఏది మంచిగా అనిపిస్తే అటు వెళ్ళిపోతుంటాడు అనమాట. ఒక రిలీజియన్ నుంచి ఇంకొక రిలీజియన్కి ఒక మనిషి మారుతున్నాడంటే బేసిక్గా అతని మనసుకు సంబంధించిన కన్సోల్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంటే ఆ రిలీజియన్లో తనకు ఒక మంచిగా అనిపిస్తుంది అనమాట. అంటే ఒక మైండ్కి ఒక రిలీఫ్ లాగా అనిపిస్తుంది అనమాట అది. ఎందుకంటే నేను చెప్తా అంటే నేను గమనించేంతవరకు నేను చెప్తా ఏంటంటే కొన్ని రిలీజియన్స్లో ఎట్లుంటాయంటే ఒక ఫార్మాలిటీ ఉంటుంది అనమాట. అంటే ఇట్లా చేయాలి అట్లా చేయాలి అంటే నీకు బాధ వచ్చినా ఏదొచ్చినా కూడా కొన్ని ఇట్లా అంటే ఈ విధంగా ఇట్లా చేస్తే నీ బాధ పోతుంది అని. బట్ కొన్ని రిలీజియన్స్లో ఏంటంటే వాళ్ళు మన బాధను అర్థం చేసుకొని చేసే ఛాన్స్ కల్పిస్తుంటారు. అంటే నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు, జస్ట్ ఐఎమ్ సేయింగ్ నేను గమనించింది. కొన్నిట్లో ఆ సౌలభ్యం ఉండదు. బట్ కొన్ని రిలీజియన్స్ ఏంటంటే వాళ్ళు ఒక కౌన్సిలింగ్ లాగా ఒక చాయిస్ ఇస్తారనమాట వాళ్ళకు. అప్పుడు అవతల వ్యక్తి కూడా ఆటోమేటిక్గా ఏం చేస్తాడు, అరే ఇక్కడ ఏదో ఉంది, ఒక మంచిగా నా బాధను వింటున్నారు, అది సరే బాధ తీరదా వాళ్ళు తీరుస్తారా, అది నథింగ్. బట్ అక్కడ స్కోప్ ఉంది, ఒక ఛాయిస్ ఇచ్చారు కాబట్టి ఇది బాగుందని. అదే క్రమంలో ఆ బాధను చెప్పుకుంటూ చెప్పే క్రమంలో ఇది నీకు నమ్మకాన్ని కలిగించే విధంగా అవతల వాళ్ళు మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా డైవర్ట్ అయిపోతుంటారు. నాకు ఈ రిలీజియన్ ఇవ్వలేని ఒక సాంత్వన నాకు ఆ రిలీజియన్లో వచ్చిందనే మైండ్ సెట్ తోటి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటాడు. అతను వెళ్ళిపోతుంటాడు, ఆ పక్క వాళ్ళకు, ఆ ఫ్యామిలీ అట్లా 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 అది పోతుంటుంది అనమాట. అందుకని అవతల వాళ్ళు కూడా వాళ్ళు తెలుసుకుంటారు అనమాట పల్స్, అరే ఈ వ్యక్తులకు ఇట్లా ఇస్తే బాగుంటుంది, అట్లా ఇస్తే వీళ్ళు ఈ రిలీజన్ నుంచి ఈ రిలీజన్ మారే అవకాశం ఉంటుంది అని ఇట్లాంటివన్నీ పల్స్ తెలుసుకోవడము. బికాస్ దే ఆర్ వర్కింగ్ వెరీ ఎఫెక్టివ్లీ అనుకోవాలి. ఇక కొంతమంది ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంటారు, ఇక వాళ్ళ ద్వారా అంటే వాళ్ళ పని అదే అనమాట, స్ప్రెడింగ్ అట్లా. సో ఒక్కొక్క రిలీజియన్లో ఒక్కొక్క విధానాలు ఇప్పుడు ఉంటాయి. ఇప్పుడు మనం సపోర్ట్ చేసుకుంటే ఉంటుంది ఖచ్చితంగా, నా రిలీజియన్ గొప్పది, నా దాంట్లో ఎన్నున్నాయి అది ఇదేని అనుకోవచ్చు. ఇక వేరే రిలీజన్ ఆయన కూడా అంటాడు, నాది మస్తు తోపు అది అని. ఇంకో రిలీజన్ నా తోపు అసలు దానికి ఇక తిరగలేదంటాడు. ఇవన్నీ రిలీజియన్స్ ఎవరిది వాళ్ళు అనుకుంటారు. బట్ ఒక వ్యక్తి మధ్యలో నిలబడ్డప్పుడు అతని బాధను ఏదైతే కొంచెం వినడానికి ప్రయత్నించి ఆ బాధను కొంచెం అట్లా ఓహో అలా జరిగింది అట్లా అట్లా అని వినడానికి ఏదైతే కాన్సన్ట్రేట్ చేస్తుందో అటువైపు ఆటోమేటిక్ ఒక మనిషి అనేవాడు అవుతుంటాడు. సో అందుకనే మనకు ఏదైనా మత మార్పిడి అనేది ఇట్లా. సో అది ఇక దాని ఫోర్స్ తోటో లేకుంటే వద్దు అని బలవంతంతో ఎవరు చేయలేరు. వాళ్ళు మెంటల్గా వాళ్ళు ఒకటి అనుకున్నారు. సో ఆ నెసెసిటీ అంటే ఆ మైండ్ యొక్క ఆ నెసెసిటీ ఆ రిక్వైర్మెంట్ని అది తీర్చగలిగింది కాబట్టి దే వెంట అంతే. సో ఏ మతం వెళ్ళినా ఏది వెళ్ళినా కూడా ఒక్కటి, ఏ మతంలో కూడా ఏది అన్నీ నేనేం చెప్పలేను. ఇక నిజానికి మనిషి ఉనికిని ఏ మతము ఏది కూడా చెప్పలేదు. అంటే వాట్ ఈజ్ ఎ హ్యూమన్ అనేది పూర్తిగా కాకుండా ఇట్లా బతకాలని చెప్తుంది. అది ఏ రిలీజన్ చెప్పకపోయినా, ఏ మతం చెప్పకపోయినా బతకొచ్చు. ఎవరో వచ్చి ఇట్లా చెప్తేనే ఇట్లా బతకాలని ఏం లేదు. మన పుట్టుకకు ఎవరు బాధ్యులు కాదు. అంటే ఏ రిలీజన్ ఏ మతం అది కాదు, వీఆర్ జస్ట్ బాన్ అంతే. అట్లనే బతకొచ్చు. కాకుంటే కొన్ని అడాప్టేషన్స్, సరే అది ఇట్లా ఉంటే బాగుంటుంది అని చూసి నేర్చుకోవచ్చు. కానీ ఒక మతంలో ఉంటేనే లేకపోతే మతంలో వెళ్తేనే నేను ఒక మంచి వ్యక్తిగా ఉంటా, నాకు తర్వాత నా లైఫ్ తర్వాత అంటే నా లైఫ్ ఎండ్ అయిపోయిన తర్వాత కూడా నేను పైకి పోయిన తర్వాత నాకు అక్కడ ముక్తి, ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు.
ఇక చెప్పేవాళ్ళు వినేవాళ్ళు అంటే ఇక అది వాళ్ళ సెన్సెస్కి వదిలేయచ్చు. సో అదనమాట. ఎందుకు అంటే మత మార్పిడి మెయిన్గా బికాస్ దే ఆర్ లిజనింగ్ టు దేర్ ఎగోని, అదనమాట. యా, అంటే బాధల్ని అర్థం చేసుకుంటారు కాబట్టి. సో ఎనీవేస్, యా, థ్యాంక్ యూ.